ప్రత్యేక తెలంగాణపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతోన్న తరుణంలో తెలుగుదేశం కోర్ కమిటీ ఇవాళ కీలకంగా సమావేశమైంది. విజయనగరం జిల్లా దేవులపల్లిలో పార్టీ అధినేత ఆధ్వర్యంలో కమిటీ సమాలోచనలు జరుపుతోంది. మీకోసం యాత్ర బస్సులోనే కమిటీ సభ్యులు 5గురితో చంద్రబాబు చర్చిస్తున్నారు. కోర్ కమిటీ సభ్యులు మినహా మరెవరిని బస్సులోకి అనుమతించలేదు. దీంతో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులంతా బయటే వేచి ఉన్నారు. పార్టీలో తెలంగాణ వాదంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నందున ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కీలక సమావేశానికి సంబంధించి తాజా సమాచారాన్ని దేవుపల్లి నుంచి మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. టీడీపీ తెలంగాణ కమిటీ తొలి సమావేశం ఇవాళ విజయనగరం జిల్లా గణపతి నగర్ నియోజకవర్గం దేవుపల్లిలో ప్రారంభమైంది. ఉదయం 11 గంటలకి 5గురు సభ్యులతో కూడిన కమిటీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. 2 గంటల నుంచి కూడా వివిధ అంశాలపై వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణపై టీడీపీ నేతల్లో టీడీపీ ఆ ప్రాంత నాయకులు వ్యక్తమవుతున్న ఆందోళన, అదేవిధంగా వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ యొక్క డిమాండ్స్ నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశం సంబంధించి కేవలం తెలంగాణపై ఏర్పాటు చేసిన కమిటీ విధి విధానాలు మాత్రమే ఈ సమావేశం రూపొందిస్తుందని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ ఈ సమావేశంలో తెలంగాణపై భవిష్యత్తులో పార్టీ ఎలాంటి వైఖరి అవలంబిస్తే ఎలా ఉంటుందనే అంశంపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కమిటీ యొక్క నివేదిక ఇప్పట్లో కూడా వచ్చే అవకాశం లేదు. ఇది ఇవాళ రేపు వచ్చే నివేదిక కాదు. దీర్ఘకాలంగా పార్టీ కమిటీ వివిధ ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజల యొక్క మనోభావాల్లో తెలుసుకొని తదనుగుణంగా నివేదిక సమర్పిస్తుంది. పార్టీ యొక్క విధానం ప్రకటిస్తుందని చెప్పని చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశానికి సంబంధించి ఇవాళ ఎవరెవరి అభిప్రాయాలు సేకరించాలి, అదేవిధంగా ఎవరెవరి యొక్క ఉద్దేశాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ ప్రాంతంలో ఎంతమంది యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పిన అంశంపై కూడా ఈ సమావేశం చర్చలు జరపనుంది. సమావేశం ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడే సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన అవుట్పుట్ కూడా మరికొద్దిసేపట్లో మనకు పూర్తిస్థాయిలో తెలియనుంది. ఇవాళ ఈ మొత్తం పార్టీ 5 సభ్యులతో పాటుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా ఈ సమావేశం హైదరాబాద్లో జరగాల్సి ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పార్టీలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశాన్ని చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ సంబంధించి పార్టీలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలకు ఎక్కడైనా చెక్కు పెట్టాలని చెప్పినది ఆయన యొక్క ఉద్దేశం. పార్టీ కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ దానికి అందరూ కట్టుబడి ఉండాలని, అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కట్టుబడకుండా వాళ్ళ సొంత అభిప్రాయాలతో బయటకు వెళ్తే కూడా వెళ్ళొచ్చని చెప్పిన సంకేతాలు కూడా ఇప్పటికే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత కూడా ఏర్పడింది. మరోవైపు సమైక్యవాదులు కూడా తమ వాదన పదులు పెడుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఇక భవిష్యత్తులో ఈ అంశంపై మాట్లాడొద్దని చెప్పని కూడా ఈ సమావేశం, ఈ కమిటీ ద్వారా, ఇవాళ సమావేశం ద్వారా ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ కమిటీ పూర్తి సమావేశం వివరాలను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే మీడియాకు వివరించనున్నారు. దేవుపల్లి నుంచి నారాయణ, ఈటీవీ న్యూస్.